హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియా దీప్తి తన్కల. ఇప్పుడైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకని నేను మీ అందరి ముందుకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తీసుకొచ్చాను. సో మర్చిపోకుండా ఈ చెక్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. మీరు అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేయడానికి చూసుకోండి. మీరు ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు రష్ చేయొద్దు. బికాస్ లాస్ట్ మినిట్లో వెబ్సైట్ అది పోర్టల్ కొంచెం గ్లిచెస్ వల్ల కానీ ఎక్కడైనా సరే అది ఇబ్బంది పెట్టవచ్చు. సో లాస్ట్ మినిట్ వరకు రష్ అవ్వకండి. సెకండ్ థింగ్, మీరు ఫార్మ్ 16 అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకవేళ కంపెనీ స్విచ్ అయినట్టయితే ఎర్లియర్ కంపెనీలో కరెంట్ కంపెనీలో కూడా మీరైతే ఫార్మ్ 16 తీసుకొని రెడీగా అయితే ఉండండి. అండ్ థర్డ్ పాయింట్, మీకు ఎటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయండి. బికాజ్ మీరు ఒకవేళ ఏదైనా మిస్ చేసినా సరే మీ యొక్క యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో అది తెలిసిపోతుంది. సో ఒకవేళ మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ ఇన్కమ్ డిస్క్లోజ్ చేయకపోతే మీకు మళ్ళీ నోటీసెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు డిస్క్లోజ్ యువర్ ఇన్కమ్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చూజ్ యువర్ కరెక్ట్ ఐటీఆర్ ఫామ్. అవును, మీరు విన్నది నిజమే. మనకి ఐటీఆర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐటీఆర్ ఉంటాయి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐటీఆర్ ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే దానికోసం కూడా నేనైతే వీడియోస్ చేయడం జరిగింది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్ని మీరు చెక్అవుట్ చేసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం చాలా వీడియోస్ అయితే చేశాను. మీరు కానీ రిటర్న్ ఫైల్ చేసుకున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు వాచ్ దీస్ వీడియోస్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్. మీరు ఎటువంటి కంప్లైంట్స్ ఇష్యూ ఫర్దర్గా రాకూడదు అనుకుంటే కరెక్ట్ ఐటీఆర్ని చూస్ చేసుకోండి. కొంతమంది వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో లేదంటే ఎఫ్ఎన్ఓస్లో, షేర్స్లో, ట్రేడింగ్లో ఇవన్నీ కూడా చేసినా సరే వాళ్ళు ఐటీఆర్ 1 వాళ్ళకి సాలరీడ్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ 1 ఫైల్ చేసి ఊరుకుంటున్నారు. దానివల్ల కంప్లైంట్స్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. సో అందుకని మరీ చెప్తున్నాను, మీరు ఐటీఆర్ చూస్ చేసుకునేటప్పుడు మీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏవి డిస్క్లోజ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఐటీఆర్ అనేది చూస్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈసారి డ్యూ డేట్ నాట్ 31st July 2025, ఇట్ ఈస్ 15th September 2025. సో మనకైతే చాలా టైం ఉంది. మీరు ఈ లోపు మీ ఫార్మ్ 16 అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీ యొక్క హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మీరు కానీ ఉన్నట్టయితే మనం ఐటీఆర్ అయితే ఈజీగా ఫైల్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. సో మీలో ఎవరికైనా సరే ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఎటువంటి క్వెరీస్ ఉన్నా నాకైతే డిఎం చేయండి. నేను ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్ యూ. సో హ్యాపీ ఫైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.